ఐకమత్యంగా ప్రవర్తిస్తామని ఎట్లా సార్? ఏ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు సార్. ఈ రోజు బోరుగడ్డ అనిల్ ఏదైతే చేస్తున్నాడో ఇది డ్రామా అన్నా ఆయన అంటాడు, నేను ఇంతకుముందు ఈ మధ్య కాలంలో నేను జగన్ గారితో మాట్లాడాను, నేను లైన్ మార్చుకో, నేను నీకు అండగా ఉంటానని చెప్పాడని ఆయనే అంటాడు. మళ్ళీ 10 రోజుల కిందట నాకు చల్లా రెడ్డి ఫోన్ చేశారు, రమ్మని చెప్పారు ఆఫీస్కి అంటాడు. మరి ఆఫీస్కి రమ్మన్న వాళ్ళు నువ్వు ఎవరు మళ్ళీ ఎట్లా అంటున్నారు? ఇప్పుడు చల్లా రెడ్డి ఊరికే రమ్మంట కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరో చెప్తే రమ్మనింటాడు. రమ్మని తర్వాత మళ్ళీ ఈయన కనపడంగానే మీరెవరండి అని ఎట్లా సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు నాకైతే అర్థం కాదు. మేమైనా డ్రామాలా? ఎక్కడైనా సార్ దీంట్లో నిజాయితీ కనబడుతుందా మీకు? అంటే ఏంటి, పార్టీకి బోరుగడ్డ అనిల్కు సంబంధం లేదని చెప్పడానికి ఏమన్నా ఒక డ్రామా జరుగుతోందా? లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ శ్రీహరి అనే వ్యక్తులు మాత్రమే ఇలా మాడిస్తున్నారు, జగన్మోహన్ చాలా అమాయకుడు, ఆయనకైతే ఏం తెలీదు, ఆయన ఎవరిని తిట్టమని చెప్పలేదు ఏ రోజు కూడా అని ఏమన్నా కహాని అడుగుతున్నారా? లేదు, నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంటే మీ యొక్క ఉద్దేశం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని మీరు అంటారా? మీరు కహాని అంటే మీ ఉద్దేశం వీళ్ళు కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని మీ భావన? సార్ నేను అదే అంటున్నా సార్, జగన్మోహన్ రెడ్డి నిజంగా బోరుగడ్డ అనిల్ ఒక రోజు మాట్లాడాడు, ఇదేమన్నా ఒక రోజు భాగవతమా సార్? కొన్ని సంవత్సరాలు మాట్లాడాడు బోరుగడ్డ అనిల్. అవును, కొన్ని సంవత్సరాలు మాట్లాడాడు శ్రీరెడ్డి కొన్ని సంవత్సరాలు మాట్లాడింది. మంచి ప్రభాకర్ 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు. ఏ రోజు స్టేట్మెంట్ రాకూడదండి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి, అయ్యా ఇలా మాట్లాడడం తప్పు, మహిళలను గౌరవించాలి మనం ఏ రోజు మాట్లాడకూడదు? ఏ రోజు ఇదే బోరుగడ్డ అనిల్ కుమార్ కి ఏ రోజు కేసు పెట్టకూడదు? వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేదంటే ప్రభుత్వం, ఆ రోజున్న ప్రభుత్వము కేసు పెట్టి లోపలేదా? లేదంటే ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వలేదా? అయ్యా ఇప్పుడు మనకు సంబంధం లేని వ్యక్తి ఇలా మాట్లాడే పద్ధతి కాదు. ఇలా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుని మాట్లాడుతున్నాడు. అట్లాగే మీరు ఇప్పుడే చూశారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎంత తీవ్రంగా మాట్లాడాడు. ఇలా మాట్లాడడం మన సంస్కృతి కాదు, మన పార్టీ సిద్ధాంతం కాదు. ఖచ్చితంగా ఇలా మాట్లాడి ఇంకొకసారి మీరు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా శేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి వినాలి. ఫస్ట్ నుంచి కూడా వైసీపీ చెప్పేది ఆ బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదు. బోరుగడ్డ అనిల్ కూడా చెప్పాడు, నేను రిపబ్లిక్ పార్టీ నేతనే కానీ వైసీపీలో ఇంకా జాయిన్ కాలేదని ఆయన కూడా చెప్పాడు. కానీ నేను జగన్ గారి వైసీపీ పార్టీ సానుభూతి పరిని అన్నాడు. నేను ఒక వీడియో చూపిస్తా. ఇదే సాక్షి టీవీలో వైఎస్ఆర్సీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అని మాట్లాడే మాటను మీకు చూపిస్తా, పెట్టండి, దయచేసి వినండి. పెట్టండి. అప్పుడు నేనేం చెప్పాను సార్, శ్రీరెడ్డి మాట్లాడుతున్నారు, దీంట్లో చూపిస్తా చూడండి. సార్ మళ్ళా చెప్పాలన్నా? విన్నారు, యాంకర్ చెప్పాడు వైసీపీ నేత అని, కానీ ఇక్కడైతే నేను జాయిన్ కాలేదని. ఎవరు చెప్పారు సార్? సాక్షి టీవీలో మళ్ళా వినిపించమంటారా? సాక్షి టీవీలో వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నారు ఆఫీస్ మీద టీడీపీ ఉండాలని పెట్టారు. అది వినబడింది. అయితే ఏదైతే అప్పుడు అతను ఏదైతే చెప్తున్నాడో నేను ఇంకా జాయిన్ కాలేదు, జాయిన్ అవుతానని చెప్తున్నాడు. నిన్న కూడా నేను రాజీనామా చేశాను వినబడింది. సాక్షి టీవీలో యాంకర్ అన్నారు ఆ రోజు, అది ఓకే యాంకర్ అన్నారు. అంటే సాక్షి టీవీ వాళ్ళకు తెలీదా ఈయన ఏ వైసీపీ నాయకుడు కాదా అని? అంత అమాయకులు ఉన్నారా? పార్టీలో అమాయకులే, సాక్షి టీవీలో అమాయకులే, ఎవరికి ఏమీ తెలియదు, ఏ పార్టీలో ఎవరికే తెలియదు. ఇప్పుడు కూడా కొంతమంది డిబేట్ ఈ మధ్య కాలంలో నిన్న మొన్న కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. మోహన్ రెడ్డి గారు కాదండి, వేరే వాళ్ళు ఏం మాట్లాడతారు సార్? అసలు ఆయన రిపబ్లికన్ పార్టీ, మా పార్టీకి సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు, అందుకనే సజ్జల రామకృష్ణ గారు మా ఆఫీస్కి వచ్చే బయట పోమన్నారు. ఏమి కానీ సార్, ఏమి డైలాగ్ అండి? ఈ మాత్రం డ్రామాలు ఎవరికి తెలియదు సార్? నేను అదే అనుకున్నా, ఇది ఖచ్చితంగా వాడేసుకుని వదిలేసే పరిస్థితి లేదు, మేము ఇట్లాంటి వ్యక్తుల నుంచి దూరంగా పోతున్నామనే సంకేతమా
అంటే ఇలాంటి వ్యక్తుల వల్లే నష్టం కలిగింది. 151కి 11 వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పెట్టుకోవడం వల్ల మా దగ్గరికి రానియడం వల్ల మాకు నష్టం కలుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ మేము దూరం జరుగుతున్నామని అని ప్రజలకు చెప్పదలుచుకుంటున్నారా? అతను ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడండి. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు విజయశేఖర్ రెడ్డి గారు. ఇంకో స్టేట్మెంట్ మూడో మాట అడుగుతా సార్ లక్ష్మీనాథ్ గారు. మూడో మాట ఏంటంటే ఇతనే మళ్ళా ఏమన్నా ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏమన్నా ఏమంటాడు చూడండి, మా భారత మా జగనన్న నేను జగన్ కోసం ప్రారంభిస్తా కానీ సత్యం రామకృష్ణారెడ్డి దొంగనా డ్యాష్ రకము ఈ రకంగా మాట్లాడేది ఇది ఏ రకమైన రాజకీయం సార్ ఇది? అంటే జగనన్నగా గొప్పోడు, భారతమ్మ గొప్పది సార్, పార్టీ అత్యంత గొప్పది సార్. ఇప్పటి వరకు అయినా కనీసం ఆయన సార్ చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎక్కడైనా ఒకసారి చెప్పాడా? చంద్రబాబు అడిగాడా సార్ నేను చేసిన తప్పు ఇలా నేను మాట్లాడుకోండి ఆ టైంలో ఇది తప్పు జరిగింది ఎక్కడైనా ఒక మాట మాట్లాడారు ఎంతవరకు? మరి ఇది ఏదేమైనా డ్రామా సార్. ఇప్పటికీ మీ పార్టీ మాట్లాడుతున్నాడు, ఈ ఆఫీస్ మాట్లాడుతున్నాడు, కానీ సత్యనారాయణ మాత్రం తప్పుడు అంటున్నారు. అంటే ఎవరి మీద కొడతాలని? అంటే జగన్ రెడ్డి మంచోడో మిగతా ఆఫీసులో చెడ్డాలనా? అంటే జగన్ రెడ్డి నాకు ఎప్పుడు ఏం చెప్పలేదు వీళ్ళు చెప్తే చేశారనా? అంటే మట్టి జగన్ రెడ్డి కట్టకుండా మిగతా ఖండించాలనా? ఎవరు డ్రామా చేస్తారు ఇక్కడ? పార్టీ డ్రామా చేస్తుందా లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ డ్రామా చేస్తారా? మరి మోహన్ రెడ్డి గారు చెప్పాలి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఎలా మోహన్ రెడ్డి గారితో మీరు అందుబాటులో ఉండండి. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు, మీకు విజయశేఖర్ రెడ్డి గారికి, సుధాకర్ గారికి, కృష్ణవేణి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. చూస్తున్న వీక్షకులకు నమస్తే సార్. సార్ మీరు మాట్లాడే ముందు బోరుగడ్డ అనిల్ బయట ప్లే వద్దు చూద్దాం. కొత్తది నిన్న మాట్లాడారు. మాది మీ అన్నకి రౌడీ షీట్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళని ఏ పొద్దు కూడా ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్కి పిలిచలా. ఎవడు అనింది రౌడీ షీట్ అని? బయట అంటే పట్టించుకోను. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు. విన్నారుగా మీరు? పూడి శ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జల చెప్తే మాట్లాడినా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా? వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చబోయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి రామ్దాస్ అత్వాలే అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఎలా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమాని భక్తుడిని అని చెప్పుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇప్పుడున్న కారుమూరి వెంకటరెడ్డి గారిని కావచ్చు, ఇద్దరిని కూడా మరి ఆయన దుర్భాషలు అట్టడం జరుగుతుంది. ఏమంటారు? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆ బోరుగడ్డ అనిల్ అనే క్యాండిడేట్ మా పార్టీకి సంబంధం లేదు. పదే విజయశేఖర రెడ్డి గారు, మీరు వాళ్ళు ఇంకోరు అంతా తీసుకొచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన, వైఎస్ఆర్ పార్టీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఇలా ఇండైరెక్ట్ గా తెచ్చిచ్చినారు, సజ్జల గారు తిట్టమని చెప్పినారు. ఏది బుద్ధి పుడితే అది కలిపి దాంట్లోకి మాట్లాడిచ్చాను. ఆయన మా పార్టీకి సంబంధం లేదని ఆయన నోట్తోనే ఆయనే చెప్పినాడు. ఏదో రిపబ్లికన్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో అని చెప్పినాడు. నాకు జాతీయ లెవెల్లో పరిచయాలు ఉన్నాయన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను వీరాభిమానిని అన్నాడు. దాంట్లో కాదని నేనే చెప్పడం లేదు. అంటే ఆయన అభిమానే కాదనేది పక్కన పెడితే, బయట ఉండే వాళ్ళు ఎవరైనా అభిమానించవచ్చు. అభిమానించిన వాళ్ళందరూ పార్టీకి సంబంధం, అభిమానించినామని చెప్పి తిట్టిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమన్నారని ఇప్పుడు శ్రీరెడ్డి ఎక్కడో తమిళనాడులో ఉంది. అంతకుముందు ఆమె కూడా ఎన్నోసార్లు అన్ని పార్టీలు తిట్టుకుంటూ వచ్చి ఇప్పుడు మా పార్టీని కూడా విమర్శలు చేస్తుంది. సరే, ఆమె విమర్శలు చేస్తుందంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దగ్గరుండి విమర్శించమని చెప్తున్నారా? పోనీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఏ రోజన్నా కలిసి మాట్లాడి వాళ్ళు ఏదైనా ఒక్క ప్రెస్ మీట్కి వచ్చి కూర్చున్నారా? జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఒక పేపర్లో వచ్చిన తర్వాత మేము ఈ పార్టీలో కేడర్ ఉంది, మేము మాట్లాడుతున్నాం అని చెప్పినారా? వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా?
ఇంకా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తిట్టిన ప్రతి వ్యక్తి, మా పార్టీని తిట్టిన ప్రతి వ్యక్తి, మా నాయకులను తిట్టిన ప్రతి వ్యక్తి వాళ్ళతో బ్రహ్మాండంగా ఫోటోలు దిగినటువంటి సందర్భాలు ఉంది, వాళ్ళతో కలిసి మాట్లాడిన సందర్భాలు ఉంది, వాళ్ళ ప్రెస్ మీట్ లో మాట్లాడే సందర్భం ఉంది, వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏదైనా మాట్లాడినారంటే వాళ్ళకు వర్తిస్తుంది, కానీ మాకు ఎట్లా వర్తిస్తుంది? వాళ్ళు మాట్లాడింది మాకు ఎట్లా వర్తిస్తుంది? ఒకవేళ నేను ఇంత అభిమానం పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇంత అభిమానం పెట్టుకున్నప్పుడు నా మీద 50 కేసులు పెట్టారు కూటమి ప్రభుత్వం. నేను తిట్టిన తిట్లకు నా మీద 50 కేసులు పెట్టింది. 50 కేసులు పెట్టి 9 ఏళ్ళు జైల్లో పెట్టింది. జైల్లో పెట్టిన తర్వాత నేను అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాను. ఈ ఇబ్బందులన్నీ పడడానికి కారణం నేను తిట్టిన తిట్లే కదా, నేను తిట్టిన తిట్లు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కదా అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటే మాకేం సంబంధం? అది ఇప్పుడు ఆయన మేము తిట్టమని చెప్పినామా? తిట్టమని చెప్తే ఆ విధంగా తిట్టాల్సిన అవసరం. పార్టీలు ఇంతమంది ఉన్నాయి, మేమందరూ తిట్టకూడదు. తిట్టాలనుకుంటే మాతో తిట్టకూడదా? ఎందుకు తిట్టిస్తారు? ఎవరు తిట్టిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తేనే నేను అన్ని చేశాను అని చెప్పి కూడా బాటిల్ మూత తీసి కూడా గో హెడ్ అని నన్ను గతంలో ప్రోత్సహించి నేను ఇప్పుడు నన్ను ఎవడన్నా అడుగుతారని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు మీకు బాగా అవగాహన నాకు, ఎందుకంటే చిన్న వయసు కాబట్టి మీకు తెలియకపోయిండొచ్చు, నాకు ఎక్కువ తెలుసు. ఇవి తెలుగుదేశం నందిని పందిని నంది చేసి అలవాట్లు ఉన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి లీడర్లు వాళ్ళ అధినేతతో పాటు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే ఇతరులను విమర్శించడానికి ఒక పనిగా పెట్టుకొని మాట్లాడిన సందర్భాలు ఆ పార్టీలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంతకు జగన్మోహన్ రెడ్డి గారు, నేను చిన్నప్పటి నుండి ఆయనతో కలిసి తిరుగుతున్నా కదా, నేను ఎన్నోసార్లు చెప్పినా కదా, ఆయన చిన్నప్పటి నుండి ఆయనతో నేను తిరుగుతానని. ఇంతవరకు ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క చోట కూడా ఇంత చిన్న వల్గర్ భాష మాట్లాడమన్నట్టు కానీ, మాట్లాడినని ఎంకరేజ్ చేసినట్టు కానీ ఎప్పుడు కనపడలే. మీరు అంటున్నారు పదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పూడి శ్రీహరి గారు వాళ్ళ పైన కూడా తీసుకొస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీటింగ్ లో మాట్లాడితే ఏ ఒక్క రోజు కూడా చిన్న వరడు కూడా అసభ్యమైనటువంటి వరడు మాట్లాడాడు. ఆ మొత్తం పార్టీ క్యాడర్ తో అందరితో మీటింగ్లు పెట్టి మాట్లాడిన సందర్భం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము చూసినాం. మేము కూడా ఆయన మీటింగుల్లో పాల్గొన్నాం. ఏ ఒక్క రోజు కూడా ఎవరిని మీరు ఈ పని చేయండి, ఈ విధంగా తిట్టండి అని చెప్పిన సందర్భం లేకపోవడంతో పాటు మళ్ళీ విడివిడిగా ఆయనతో మీటింగ్లు అయిపోయిన తర్వాత కలిసి కూర్చు